అనుమతి లేని యాత్రల్ని అడ్డుకుంటున్నామన్నారు డీజీపీ సాంబశివరావు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రేంజ్లోని పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యువత అనుమతి లేని ర్యాలీలో భాగస్వాములవద్దని సూచించారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలకు పోలీసుల అనుమతి తప్పనిసరని, కోస్తా జిల్లాలో సెక్షన్ 140(30) అమల్లో ఉందంటున్న ఏపీ డీజీపీ సాంబశివరావుతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. డీజీపీ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ముద్రగడ పాదయాత్రతో పాటు పలు అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. మనతో మాట్లాడడానికి సాంబశివరావు గారు ఉన్నారు. ఒకసారి వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ముద్రగడ యాత్రకు సంబంధించి ఎవరైనా అనుమతికి దరఖాస్తు చేశారా? ఈ యాత్రలో అంటే పోలీసుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మాకు ఇంతవరకు పాదయాత్రకి అనుమతి ఇవ్వాలి అని ఎక్కడ దరఖాస్తు మాకేం చేయలేదు. చేసిన మీదట సుప్రీంకోర్టు గైడ్లైన్స్, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. పర్మిషన్ ఇవ్వాలన్నా లేదా అనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. ముందు పర్మిషన్కి వాళ్ళు పాదయాత్రకి పర్మిషన్కి అప్లికేషన్ పెట్టుకోవడం అనేది ప్రధానం. అది జరగలే ఇంతవరకు. సార్, అంటే ఎక్కువగా యువత ఈ పాదయాత్రల వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా పలు సమావేశాల్లో పాదయాత్రని విజయవంతం చేయాలనే సమావేశాలు కూడా జరిగినట్టు ఈ ఉభయ గోదావరి జిల్లాలో జరిగినట్టుగా తెలిసింది. అంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏ విధంగా? ప్రధానంగా ఎప్పుడైనా కానీ పోలీసు నిషేధాజ్ఞలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. ఎందుకు చేస్తాము అని అంటే ఒక రీజనబిలిటీ, సమాజంలో శాంతి, ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంతేగాని నేను రోడ్డు మీద నడుస్తుంటే నా వెహికల్ ఎక్కడ ఆపేస్తారో, 5 గంటలు ఆపేస్తారో, 6 గంటలు ఆపేస్తారో అని ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉందనుకోండి, అది పోలీస్ ఫెయిల్యూర్ కింద లెక్క అవుద్ది. అందుకని ఇటువంటివి నివారించడానికి కొన్నిసార్లు నిషేధాజ్ఞలు అమలు పరుస్తుంటాం. అమలు పరిచే భాగంలో ప్రతి సిటిజన్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. సహకరించకపోతే అది కూడా నేరం అవుతుంది. యాక్చువల్గా సార్, జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లానే అంటేనే ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి జిల్లాలో పలు చోట్ల పోలీసింగ్ పికెటింగ్లు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? అంటే అలాంటిదేం లేదు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నాకు పొల్యూషన్, ఈ ప్రాజెక్టు వలన పొల్యూషన్ వస్తుంది అనేటువంటిది ఉంటే నేను పొల్యూషన్ కంట్రోల్ దగ్గరికి పోవచ్చు, కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు, లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి, లేదు అంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల దగ్గర పోయి చెప్పుకోవచ్చు. యాజిటేషన్ చేస్తామని కాదు. యాజిటేషన్ చేశారు, చాలాసార్లు చేశారు, దానివల్ల బాగానే ఉంది. సమస్య తీరేంతవరకు యాజిటేషన్ చేస్తుండో కూడా తప్పలేదు, నో సీరియస్ ఇష్యూ. కాకపోతే అది శాంతి భద్రతల సమస్యగా మారినప్పుడే మేము వస్తాం. అదర్వైజ్ వీఆర్ నాట్ అగైన్స్ యువర్ ప్రాబ్లమ్స్. యూ కెన్ ఆల్వేస్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. దేర్ నథింగ్ రాంగ్. సార్, అంటే గంజాయి రవాణాను కూడా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో ఈ మధ్య భారీగా పట్టుకున్నారు. కానీ గంజాయి ఎక్కడి నుండి రవాణా అవుతుంది, ఆ పంట ఎక్కడ పండుతుంది అనే దాని మీద రూట్ లెవెల్లో క్రైమ్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారని అవుతుంది. నెట్వర్క్ బ్రేక్ చేయడంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి పోలీస్కి. ఇది ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ సమావేశంలో, ఎస్పీ సమావేశంలో కూడా చెప్పారు. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి చివరి వరకు బ్రేక్ చేయాలి, లేకపోతే యువత చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనకి ది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేటువంటిది ఉండదు, మనం చాలా నష్టపోతాము. కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి గాంజా వాటికి అలవాటు పడిపోయి కొన్ని ప్రాంతాలు కూడా దెబ్బతినిపోయినాయని చెప్పారు. సో వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దాట్. దాని మీద దృష్టి సారించడం ఈ మధ్యన ఎక్కువైంది. విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ స్టాపింగ్ దాట్. అయితే డీజీపీ గారు మాటలో చెప్పాలంటే ముద్రగడ పాదయాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎవరు దరఖాస్తు చేయలేదు. అట్లాగే యువత కూడా పాదయాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపొద్దు, పోలీసు నిషేధాజ్ఞలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న నేపథ్యంలో యువత కూడా పోలీసు ఆజ్ఞలు పట్టించుకోవాలని, అట్లాగే ఎవరన్నా పోలీసు పెట్టిన 144 సెక్షన్ 30 అతిక్రమించినట్లయితే తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే జిల్లాలో శాంతి భద్రతల విషయంలో ఇటుపట్ల పోలీసులు రాజీ పడే ప్రసక్తి లేదని, గంజాయి రవాణాతో పాటుగా గంజాయి పంట ఎక్కడైతే పండుతుందో రూట్ లెవెల్లో దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసుల నుండి ఉంటుందని డీజీపీ సాంబశివరావు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ ఏలూరు నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.